సరే మనం ప్రీవియస్ చూసుకుంటే లైఫ్ స్పాన్ అనేది ఒక్కొక్కరికి 110 ఇయర్స్ లేకపోతే ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళున్నారు. ప్రెజెంట్ 40 ఇయర్స్, 50 ఇయర్స్‌కే లైఫ్ స్పాన్ అనేది అయిపోతుంది హ్యూమన్ బీయింగ్‌ది. సో, దాని లైఫ్ స్పాన్ ఒకవేళ మనం పెంచుకోవాలి న్యాచురల్ వేలో ఎలాంటి ఫుడ్ తీసుకోవడం బెటర్ అండి? ఇప్పుడు భూమిని విత్తనం వేసేటప్పుడు రైతు ఏం చేస్తాడు? ముందు పొలంలో పేడెరువులు, పశువుల పెంట, పెంట పోగులు, జనుము జీలగేసి దానికి శక్తినిచ్చి సాయిల్ బాగా ప్రిపేర్ చేసి హ్మ్. దాని తర్వాత విత్తనం పెడతాడు. అంటే మీ తల్లిని రెడీ చేశాడని. అందుకే హ్మ్. భూమిని భూమాత అన్నాం. భూమాత రెడీగా లేకుండా నువ్వు ఎప్పుడంటే అప్పుడు విత్తనం వేసి దానికి అంత ముందరనే కోసి మెత్తగుంటుంది, శక్తి ఉండదు, ఇంత ఈళ్ళు తీయేసింటావు అట్లా వేస్తే కుదరదు. హ్మ్. అట్లా తల్లి ఆరోగ్యంగా ఉండాలి. ఫస్ట్ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే 100 ఏళ్ళు బతకాలంటే ఆ హ్మ్. 100 ఏండ్ల ఆమె తల్లి 103 పెరిగి బతికింటుంది, హ్మ్. లేదు 90 ఏళ్ళు బతికింటుంది. వాట్ ఎవర్ రీజన్, హ్మ్. నేను హ్మ్. ఊరికి హ్మ్. ఎగ్జాగరేషన్ అట్లా చెప్పకూడదు. 100 ఏళ్ళు బతికినారు, తక్కువ మంది బతికినారు. హ్మ్. ఎక్కువ మంది ఎందుకు చనిపోయినారు? చాలామంది పాములు గెలుసో న్యూట్రిషన్ సరిగా లేకుండా అప్పుడు మినిమమే తినేవాళ్ళు. న్యూట్రిషియస్ ఫుడ్ అందరికీ అందేది కాదు. హ్మ్. ఇప్పుడు రాగి ముద్ద, పల్లీల చట్నీ ఇవి అంటే ఎక్కువ మందికి దొరికినా అది కూడా దొరకని వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఆహారమే దొరకని వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఇండియాలో గంజి సెంటర్లు పెట్టి 1950s, 60sలో భోజనం దొరక్క రష్యా నుంచి ఇంపోర్ట్ వాళ్ళు గంజి సెంటర్లు వచ్చి వాళ్ళు గంజి సెంటర్లు పెట్టి గంజి పోసిన రోజులు కూడా ఉన్నాయి. హ్మ్. బెంగాల్ ఫ్యామిన్, పెద్ద హ్మ్. కరువు అంటారు 50s, హ్మ్. 60s. హ్మ్. సో అట్లొచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇన్ఫాంట్ డెత్స్ ఉన్నాయి. హ్మ్. చిన్నప్పుడే ముందు 10 మందిని కనేవాళ్ళు, ఇద్దరు చనిపోయేవాళ్ళు అట్లంతా అయ్యేది. హ్మ్. సో వాటన్నిటితోన ఓవరాల్ లైఫ్ స్పాన్ తక్కువ ఉండింది. హ్మ్. కొంతమంది జాగ్రత్తగా ఉండి వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుండి గుడ్ ఆహారానికి యాక్సెస్ ఉంది. హ్మ్. గుడ్ ఆహారం అంటే వాటెవర్, నేను హ్మ్. వెజ్, నాన్ వెజ్ అని చెప్పటంలే. హ్మ్. కొంచెం బ్యాలెన్స్డ్ డైట్ హ్మ్. ఉండేవాళ్ళు 100 ఏండ్లు బతికేసినారు. హ్మ్. అప్పుడు తక్కువ మందికి షుగరు, బీపీ వచ్చేది. హ్మ్. వాళ్ళల్లో ఎక్కువ మెడికేషన్ లేదు కాబట్టి అందరూ చచ్చిపోయేవాళ్ళు. హ్మ్. ఎందుకంటే దానికి కరెక్ట్గా షుగర్ తగ్గేదానికి, బీపీ తగ్గేదానికి, థైరాయిడ్ తగ్గేదానికి, విటమిన్ B12 తగ్గేదానికి, D3 తగ్గేదానికి మందులు లేవు అప్పుడు. హ్మ్. ఈ మందులు అవసరం కూడా లేదు. ఎక్కువ మంది లేరు కదా! దాని మీద పెద్ద హ్మ్. రీసెర్చ్ ఏం జరగల. ఏదో హ్మ్. జ్వరం వస్తే మెటాసిన్ ఏసుకో, ఇదేసుకో, ఏదైనా మరీ మోషన్స్ కలరా, గిలరా వస్తే యాంటీబయాటిక్, టైఫాయిడ్, మలేరియా వస్తే మలేరియా పారాసైట్ మందులు, అట్టా ఏవో 10 రకాల మందులు ఉండేటివి. హ్మ్. ఇప్పుడు నాకు 1000 రకాలు లేవే. హ్మ్. ఆకలి అయ్యేదానికి ఓ మందు, ఆకలి కాకుండా ఉండేదానికి ఒక మందు, హ్మ్. ఇంకో దానికి ఓ మందు, దానికి కాదు, లావు అయ్యేదానికి ఎన్ని మందులు, ఎన్ని టాబ్లెట్లు, ఎన్ని హార్మోన్ థెరపీలు, ఎట్ట తట్టుకుంటుంది బాడీ, ఎంత హ్మ్. పొల్యూషను, ఎన్ని కెమికల్స్ అగ్రికల్చర్‌లో అవన్నీ మన ఫ్రూట్స్‌లో, గిట్స్‌లో వచ్చేస్తా ఉన్నాయి కదా! హ్మ్. సో సొల్యూషన్ కూడా ఉంది. హ్మ్. హ్మ్. మీరు మెట్రోలో లాస్ట్ పాయింట్‌కెళ్ళిపోయి గూగుల్ చేయండి. మీరందరూ సాఫ్ట్‌వేరోడు కదా! సిటీలో ఉండేవాళ్ళందరూ. గూగుల్ చేయండి. ఎక్కడ బాగా గ్రీనరీ ఉంటుందో, మీకు జూబ్లీ హిల్స్‌లో ఇల్లుంది. రూ. 1,00,000 వస్తది. అది ఇచ్చేయండి. వాడు తెస్తాడు తీసుకున్నాడు పొల్యూషన్‌కీడ. మీరు బయటికి పోయి ఆడ 20,000కి మంచిగా ఇల్లు తీసుకొని, మంచి కమ్యూనిటీ, కొంచెం ఫ్రెండ్స్ ఉంటారు, మాట్లాడండి హాయిగా 2 కూరగాయలు పండించే రైతు పక్కనే ఉండొచ్చు, హ్మ్. ఆర్గానిక్‌వి. అవి తీసుకొని తినండి. ఆటి నుంచి మెట్రో ఎక్కి వచ్చేసేయండి. హ్మ్. ఫస్ట్ మీరు 8 అవర్స్, 10 అవర్స్ మంచి గాలి పీల్చుకుంటారు. విచ్ హ్మ్. ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక గంటకి 1000 సార్లు గాలి పీల్చుకుంటాం. ఒక గంటకి 1000 సార్లు 22,000 టైమ్స్ పర్ డే గాలి పీల్చుకుంటాం. విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు సిటీలో పనిచేస్తా, పంచగుట్టలో పొల్యూషన్ చేస్తా, మళ్ళీ రాత్రి పోయి పొల్యూషన్లో మళ్ళీ ఏడైనా హ్మ్. హ్మ్. అమీర్పేటలో పడుకొని ఆ పొల్యూషన్ అంతా పీల్చి రాత్రి అంతా బండ్లు, మళ్ళీ ఇంకా రూమ్లో దోమలకి గిమ్మలకి మందులు పెట్టుకొని ఇవన్నీ ఎట్లా? హ్మ్. ఆరోగ్యము ఈజీగా అట్లా వస్తుంది హ్మ్. గాలి బాగుంటే. ఫస్ట్ గాలి టాప్ హ్మ్. ప్రియారిటీ. సో గాలి ఈ బేసిక్ థింగ్స్ అప్పుడు ఉన్నాయి. హ్మ్. హ్మ్. గాలి బాగుండింది, హ్మ్. నదిలో నీళ్లు పొల్యూషన్ లేదు, బావిలో నీళ్లు తాగేవాళ్ళు. హ్మ్. ఎక్కడన్నా ఎవరికో కొంచెం ఫ్లోరోసిస్ నల్గొండలోనూ అట్లా కొన్ని దగ్గర ఉండేది, కానీ ఓవరాల్గా వాటర్ టేబుల్ పైనే ఉంది. హ్మ్. ఫ్లోయింగ్ వాటర్ తాగేవాళ్ళు. దే నో హ్మ్. హ్మ్. ఫ్లోయింగ్ వాటర్ ఈజ్ గుడ్. హ్మ్. దానికి ఎనర్జీస్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అడవిలో నుంచి మట్టిలో ఉండే మినరల్స్, గుడ్ మినరల్స్ అన్ని. సో చెరువులను, నదులను పొల్యూషన్ చేసేంత ఇండస్ట్రియలైజేషన్ కాల. హ్మ్. అప్పుడు అందరూ మన నది నీళ్ళు తాగేవాళ్ళు. హ్మ్. అక్కడే స్నానం చేసి ఫ్లోయింగ్ నీళ్ళు తాగేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఆవులు హ్మ్. అన్నీ తాగేటి ఫ్లోయింగ్ నీళ్ళు. హ్మ్. హ్మ్. ఫ్లోయింగ్ లేని దగ్గర చెరువు నీళ్ళు పెట్టుకొని వర్షపు నీళ్ళని ఎత్తి పెట్టుకునేవాళ్ళు. హ్మ్. 2 చెరువులు పెట్టాడు. ఒకటి వాడేదానికి, ఇంకోటి తాగేదానికి. హ్మ్. తాగేదాని చెరువులో జాగ్రత్తగా వాడుకొని అందరూ తాగేవాళ్ళు. వాడేదానికి, బట్టలు ఉతికేదానికి, పశువులకు అది వాడేవాళ్ళు. హ్మ్. అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేవు. వాటర్ బాటిల్లో కొని 1,80,00,000 18 కోట్లు ఎన్నో ఇన్ని బాటిళ్ళు ఒక రోజుకి కన్జ్యూమ్ చేస్తా ఉన్నాం మనం హ్మ్. ఇండియాలో. హ్మ్. ఇన్ని బాటిళ్ళు అసలు ఊహించినామా? అసలు హ్మ్. బాటిల్లోనే నీళ్ళు తాగితే మంచిది అనుకునే పెద్ద ఒక మాయలో బతుకుతా ఉన్నాం మనం. బాటిల్లో ఉంటే మంచిది అని. హ్మ్. దాన్ని మినరల్ వాటర్ అంటున్నాను. మినరల్ తీయేసిన మినరల్ వాటర్ ఎట్లయితుంది? హ్మ్. వెరీ సింపుల్. యు హ్మ్. ఆర్ రిమూవింగ్ మినరల్స్ బై వే ఆఫ్ రివర్స్ ఆస్మోసిస్. హ్మ్. హ్మ్. సేమ్ థింగ్ సూర్యుడు అనే మహాశక్తి కూడా చేస్తూ ఉంది. హ్మ్. హుస్సేన్ సాగర్లో ఉండే కంపు కొట్టిన నీళ్ళను కూడా
ఆవిరి రూపంలో పైకి తీసిపోయి H2O అని ఇక్కడ నుంచి విజయవాడ నుంచి గోదావరి జిల్లాలో పోయి మీ ఇంటి డాబా మీద మీ కులము మతము చూడకుండా మీకు నీళ్ళు ఇస్తా ఉంది. ఎంత ఇస్తుంది? ఇక్కడ 100 లీటర్లు పర్ చదరపు అడుక్కి, అక్కడ ఒక 120, మాకు రాయలసీమలో 60, నాకు సగము తక్కువ కాబట్టి నీళ్ళు. ఒక గవర్నమెంట్ ఇల్లు 20 అడుగులకి 20 అడుగులు ఉందనుకుంటే 400 స్క్వేర్ ఫీట్ ఉంటే 60 అంటే 20, మాకు కూడా 24,000 లీటర్లు వస్తాయి. 20 లీటర్స్ పర్ డే డ్రింకింగ్ అండ్ కుకింగ్కి అనుకుంటే బై 20 వేస్తే 1200 రోజులకి దాదాపు 4 ఏళ్లకి నీళ్లు మీ డాబా మీద వస్తాయి. అవన్నీ పెట్టి డ్రైనేజ్కి మళ్ళీ కృష్ణానదిలో కలిపేసి ఆ నీళ్ళని మళ్ళీ తీసుకొచ్చి ఆర్ఓకేసి ఇంత కరెంట్ వేస్ట్ చేసి మళ్ళీ సగం నీళ్ళు వేస్ట్ చేసి దాన్ని మళ్ళీ ప్లాస్టిక్ మెంబ్రెయిన్లో దూర్పిచ్చి ఆ ప్లాస్టిక్ మైక్రో నానో పార్టికల్స్ కలిగిన నీళ్ళని మినరల్లెస్ వాటర్ని మినరల్ వాటర్ని తాగుతాను. మీరు కూడా అంతే కదా, మినరల్ వాటర్ అనేది. మరి ఎట్లా మినరల్స్ చేసి మినరల్ వాటర్ ఎట్లా అవుతుంది? కామన్ సెన్స్ కదా, అందరికీ 95 మార్కులు వచ్చినాయి ఫిజిక్స్లో. మినరల్స్ని తీసేస్తే మినరల్ వాటర్ అవుతుందా, మినరల్లెస్ వాటర్ అవుతుందా? మరి మినరల్ వాటర్ అంటారు అందరూ. మినరల్స్ లేవు దాంట్లో. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినరల్స్ తీయకూడదు, అట్లా ఆర్ఓ చేయకూడదు. ఆర్ఓ ఈజ్ నాట్ ఫర్ డ్రింకింగ్. మీరు మినిమం మినరల్స్ 100 అన్నా ఉండాలి TDS అని క్లియర్గా చెప్తా ఉంది కదా. సో మనం అన్ని సైన్స్ అనే ముసుగులో అన్సైంటిఫిక్ థింగ్స్ అని చేస్తాం. అది తెలుసుకోండి అంతే. నా ఆరోగ్య రహస్యం ఏమి లే. కొంచెము అమ్మ తల్లి అని పోయినా నేచర్ దగ్గరికి, రానాయన అని తీసుకునేది. ఆమె రెడీగా ఉంది, మిమ్మల్ని తీసుకున్నారు రెడీగా ఉంది. మీరు పోవాలా, మీరు చెమట వచ్చింది 1 కిలోమీటర్ నడవాలన్నా, నాకు టీ తాగకపోతే నాకు మైండ్ పనిచేయదు, సిగరెట్ తాగకపోతే నాకు అసలు ఊపిరి ఆడదు, ఇంకేదో తాగకపోతే నాకు మోషన్ రాదు, మందు తాగకపోతే నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఎన్ని పెట్టుకుంటే ఎన్ని కండిషన్లు. మంచి ఆహారం తినేదానికి టైం లేదు, కానీ ఈ చెత్తకి, షాపింగులకి, బ్యూటీ పార్లర్లకి, కొనేదానికి ఎంత టైం పెడతా ఉండరు నాయన. ఆడ కూర్చొని మంచిగా జొన్న రొట్టె చేసుకొని వేడిగా పెను మీద నుంచి ప్లేట్లోకి వేసుకొని అన్ని గుగ్గిళ్ళు పెట్టుకొని అంత ఆకుకూర పెట్టుకొని బాగా అంత కొబ్బరి ముక్కలు పెట్టుకొని అది నంచుకొని ఒక అరగంట సేపు ఇంటిల్లి పాది తిని ఒక సీతాఫలంకాయ ఒక జామకాయ. ఎందుకు వస్తాయి జబ్బులు? న్యూట్రిషియస్ ఫుడ్ పోతే బాడీ ఉరకలెత్తుతుంది. నేను అదే చెప్పేది. నేను ఇంత ఎనర్జెటిక్గా ఉన్నాను కదా, నేను సింపుల్గా ఉండా. నేను ఇన్ని రోజులు ఇన్ని కషాయాలు ఏమి తాగను. నేను రాగి జావ తాగుతా, అరికలతో రాగి సంగటి తింటా, సాయంత్రం జొన్న రొట్టె తింటా, నీకు వీళ్ళు అంతే. ఇంకా మామిడి పళ్ళ 8, 10, 12, 20 నా ఇష్టం వచ్చింది తింటా సీజన్లో. సీతాఫలంకాయలు బుట్లు పెట్టుకొని హాయిగా తిని ఆ రోజు ఒక పూట భోజనం బదులు సీతాఫలంకాయలు తింటా. పనసకాయలు తెచ్చుకొని బాగా 2-3 రకాలు, ఒక 5 పనసకాయలు తింటాము. పల్లీలు బెల్లం వేసి చిక్కీలు చేసుకుంటాము, నువ్వు లడ్డు చేసుకుంటాము, సున్నుండలు చేసుకుంటాము, కొబ్బరి లడ్డూలు చేసుకుంటాము, గుళ్ళే పెడతారు కదా బఠానీలు, శనగలు, గుగ్గిళ్ళు చేసుకొని బాగా దానికి చాట్లాగా చేసుకొని ఆనియన్స్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తినండి. ఇవే తినాల్సిందే. ఇన్ని చెప్పినాం కదా, ఇన్ని రుచులు ఉన్నాయి కదా, ఇంకా రుచి కావాలా అని చెప్పి అదేదో కొత్త హోటల్ పెట్టినారు, అదేదో కొత్త ఫుడ్, దానికి ఏదో చుంగ్ అనేది పేరు పెట్టింటారు. దానికి అది ఏమి అనేది మీకు తెలియదు. దాని కింద బ్రాకెట్ వేసి దాంట్లో ఈ మాంసము, అది క్యాప్సికము, ఇది ఓహో అని దాంట్లో ఏముండే నీకు తెలిస్తే కదా. దాంట్లో కోడి మాంసమా కుక్క మాంసం అని కూడా తెలియదు, కలిపి రుబ్బేస్తారు కదా.